నమస్తే అండి. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కమ్మగా అండ్ టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. గోంగూర అంటేనే నోట్లో నీళ్ళూరుతుంటాయి కదండి. మరి వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడిని వేసుకొని కాసింత నెయ్యిని వేసుకొని తింటుంటే అసలు ఎంత తింటున్నామో కూడా తెలియకుండా మొత్తం అంతా కూడా లాగించేస్తారండి. అంత బాగుంటుందండి ఈ గోంగూర పచ్చడి. మరి లేట్ చేయకుండా ఈ గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళైతే చక్కగా వేగాయండి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 12 నుంచి 15 పచ్చిమిర్చీలను వేసుకొని వేగించుకోవాలి. పచ్చిమిర్చీలు అన్నీ కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. 2 మీడియం సైజ్ కట్టల వరకు గోంగూరను తీసుకొని ఈ ఆకుని నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ప్యాన్లోకి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర ఆకుని వేసుకొని 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ గోంగూర ఆకుని మరియు టమాటా ముక్కల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గోంగూరని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. గోంగూరలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి మరియు ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాల నుండి మనల్ని రక్షిస్తాయి. గోంగూరలోని విటమిన్ ఏ, విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా చేస్తాయి. గోంగూరలో ఐరన్ అధికంగా ఉంటుందండి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. గోంగూరలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు మన ఎముకలని దృఢంగా చేస్తాయి. గోంగూరలో ఉండే విటమిన్ ఏ మన కంటి చూపుని మెరుగుపరిచి రేచీకటిని నివారిస్తుంది. అదేవిధంగా గోంగూర తక్కువ కేలరీలని మరియు తక్కువ కొవ్వుని కలిగి ఉండి బరువుని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా హై బీపీని, క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా నియంత్రిస్తుంది. సో ఇదైతే సాఫ్ట్గా ఉడికిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాం. మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి వేయించుకున్న పచ్చిమిర్చీలని, మీ రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, 4-5 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఉడికించుకున్న గోంగూర టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మధ్య మధ్యలో పల్స్ ఇస్తూ ఈ గోంగూర పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి పోపుని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని, 2-3 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం కరివేపాకుని, 3-4 ఎండుమిర్చీలని, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసి వేగించుకోవాలి. ఇవి వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, కమ్మనైన అండ్ టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.